హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పూరి మరియు పూరి కర్రీ అండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మీరు చేసిన ప్రతి పూరి పొంగుతూ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఈ వీడియోలో కొన్ని టిప్స్ను ఫాలో అయితే చాలండి. మీరు ఇంట్లోనే చాలా ఈజీగా హోటల్ స్టైల్ పూరి కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఇప్పుడే చేస్తారా? అయితే వీడియోని చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ వేయటం వలన పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని రవ్వ సాల్ట్ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ని వేయకండి, అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కలపకూడదండి, అలాగని మరీ గట్టిగా కలపకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మరొకసారి పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఇక్కడ 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, బఠానీ, కరివేపాకు, తురిమిన అల్లం తీసుకున్నానండి. మీ దగ్గర క్యారెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. అవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న అల్లం వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కలర్ ఏం చేంజ్ అవ్వని అవసరం లేదు. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు వేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప, బఠానీని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిపి ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల వరకు బంగాళదుంప అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూశారు కదండి, బంగాళదుంప ఉడికిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల శనగపిండిలో నీళ్లు కలుపుకొని ఉండలేమీ లేకుండా ఆ వాటర్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోండి. శనగపిండి వేయగానే కూర అనేది చిక్కబడుతుందండి. ఇప్పుడు మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూరీ పిండిని మీరు ఏ సైజు పూరీలు కావాలో ఆ సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని కొద్దిగా పొడిపిండిలో అద్దుకుంటూ పూరీల్లాగా ప్రెస్ చేసుకోండి. మీరు పూరీలని పల్చగా మాత్రం చేయకండి. మీరు పల్చగా చేసినట్లయితే పూరీలు అప్పడాల్లాగా వచ్చేస్తాయి. కాస్త మందంగా ఉంటేనే మనకి పూరీ అనేది బాగా పొంగుతుందండి. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా ప్రిపేర్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి పర్ఫెక్ట్ పూరీ రావడానికి పిండి కలపటంలోనూ పూరీలు చేయటంలోనే ప్రాసెస్ అంతా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్ పూరీలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూరీలను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, పూరీ వేయగానే ఎంత బాగా పొంగిందో. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా ఫ్రై చేసుకోండి. పూరీ వేయించుకునే ప్రతిసారి కూడా ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అలా అయితేనే పూరీ వేయగానే బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను వేడివేడి పూరీ కర్రీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చూశారు కదా, పూరీలు అనేవి మనకి ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.